కేటీఆర్ గారు ఒకవేళ వారి దగ్గర సబ్జెక్ట్ లేకుండా ఉంటే సబ్జెక్ట్ అయిపోయిందని అనుకుంటే ఓకే సార్. ఏమని అంటే మంత్రుల మీద మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. దేనికైనా మీరు నిరూపించుకునే కార్యక్రమం చేసిరా? ఏం మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? అది ఏం మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష? ఈరోజు సార్ నేను అధ్యక్ష ఒక మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. వారి హయాంలో జంట హత్యలు జరిగిన అధ్యక్ష నా నియోజకవర్గంలో వారి మండల టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఎవరి నాయకత్వంలో ఆ రోజు మర్డర్లు జరిగిన ఈ రోజు వరకు కూడా తెలియటం లేదు అధ్యక్ష. సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు మేము కాదు చెప్పేది, వారా మాట్లాడేది అధ్యక్ష. శ్రీరామ నీతులు చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారు ఎక్కడ అధ్యక్ష? వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. వారు కానీ ఈరోజు వారి నాయకులు కానీ సిఐలను పట్టుకొని, ఎస్ఐలను పట్టుకొని, ఏసీపీలను పట్టుకొని, ఎస్పీలను పట్టుకొని ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా సింగులర్ టెన్స్ లో మాట్లాడింది కూడా అంతా మర్చిపోయి మాట్లాడతారు అధ్యక్ష. మాకు పోలీస్ అంటే వ్యవస్థ పరంగా గౌరవం ఉంది. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు అక్కడ లేని అంశం సార్ వారి ప్రస్తావన మా మదన్ మోహన్ గారి ఆవేదన అంతే అధ్యక్ష. ఆవేదన లేనిది ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎస్ సార్, ఆ ప్రస్తావన విషయంలో కూడా ఈరోజు నేను కేటీఆర్ గారు కొడతామని అధ్యక్ష. ఈరోజు మీరు ఏం చెప్పినా కానీ మీరు చాలా తెలివిగా చాలా, ఎందుకంటే వారికున్న అనుభవంతో ఏదో ఒకటికి ప్రభుత్వంపై ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. మేము కథలు చెప్తా ఉన్నారు, వారు స్క్రిప్ట్ పరంగా చాలా సాఫ్ట్గా సినిమాలో ఏ విధంగా క్లైమాక్స్ తీసుకుపోవాలన్నా ఆ స్క్రిప్ట్ పరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు నమ్మరు అధ్యక్ష. ఈరోజు వారు చెప్పే ప్రతి మాట పైన ప్రజల మీద వారి ఇబ్బందులపై వారికి కన్సర్న్ ఉన్నట్టు కనబడతలేదు అధ్యక్ష. ఏ ప్రశ్న అడిగినా ఈరోజు మేము మాకిచ్చిన సమయంలో వారు మంత్రులపై ప్రత్యేకంగా మాట్లాడటం సరికాదు అధ్యక్ష. పేరు తీసి మాట్లాడటం సరికాదు. నేను తీసిండ్రు ఇప్పుడు డెఫినెట్లీ తీసిండ్రు. ప్లీజ్ సీ ద రికార్డ్ సార్. సో దట్ ఈస్ నాట్ ఫేర్ సార్. మీకు ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎవరైనా మాట్లాడినంటే దానికి డెఫినెట్లీ దానికి అర్థం ఉంటుంది, తెలియక మాట్లాడినాను సార్. సీనియర్ శాసనసభ్యులు సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినారు, తెలంగాణలో కూడా మంత్రిగా ఉన్నారు. ఆ విధంగా మాట్లాడటం సరికాదు. దయచేసి ఉపసంహరించుకోవాలని నేను వారిని కోరుతా ఉన్నాను. సార్ ఒక్క నిమిషం సార్. ఎల్లారెడ్డి గురించి ఆయన మాట్లాడి కదా సార్. ఐ థాట్ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్. 10 సంవత్సరాలుగా మినిస్టర్ చేసిండు, వచ్చింది సార్. ఆయన హాస్పిటల్కి పోయిండు కంప్లీట్ సార్. ఎల్లారెడ్డిలో మీరు ఈరోజు ఏ ఎంక్వైరీ పెట్టండి సార్. ఇది పర్సనల్ ప్రాబ్లంతో వాళ్ళు డాక్టర్ ఇష్యూ అయింది. అక్కడ గవర్నమెంట్ సమస్య లేదు, ఎమ్మెల్యే సమస్య లేదు. వినండి విను. ఆగవా సార్. ఎల్లారెడ్డి సమస్య లేదు సార్. మొన్న మున్సిపాలిటీలో వచ్చి మాట్లాడి నా గురించి పొట్టుగా 1 సీట్ వచ్చింది సార్. వీళ్ళకి 12 వార్డులు ఉంటే ఆయన నా గురించి మాట్లాడండి సార్. నిజంగా నేను అన్యాయం చేసి ఉంటే, నిజంగా కాంగ్రెస్ పార్టీకి టాక్టర్ వేసి తొక్కింటే ఓట్లు రాకపోయి సార్, డిపాజిట్లు పోయినాయి సార్ బీఆర్ఎస్ పార్టీకి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 11 స్థానాలు వచ్చినాయి సార్. మాకు ఒకటి బీఆర్ఎస్ కు డిపాజిట్ పోయింది సార్. ఎంత అన్యాయంగా సభ్యులను కాపాడాలని చెప్పేసి ఎల్లారెడ్డి గురించి మాట్లాడితే ఆయనకి ఇవ్వకపోతే ఎట్లా? మాట్లాడండి, మీరు మాట్లాడండి. అరే ఎందుకు అలా సార్? అదే ఇదేం అన్యాయం సార్ ఇది. అరే హౌ కెన్ యూ కామెంట్ ఆన్ మీ? హౌ కెన్ యూ కామెంట్ ఆన్ ద గవర్నమెంట్? ఇది అన్యాయం సార్. ఇది వెరీ అన్ఫేర్. ఇది అన్ఫేర్. యూ కెన్ కమ్ టు ఎల్లారెడ్డి టు ఆస్క్ సార్. నో కమాన్, యూ సెడ్ ఎల్లారెడ్డి. ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎల్లారెడ్డి. కూర్చో. ఏం మాట్లాడుతున్నావు సార్? నో విల్ నాట్ అలౌ దిస్. ఇది అన్ఫేర్ సార్. ఇది గుండా రాజ్యం. ఇది ఎట్లా అయిపోయింది సార్? 10 సంవత్సరాలు వీళ్ళ రాజ్యం నడిచేది సార్. ఈ రోజు కూడా ఎల్లారెడ్డి గురించి మాట్లాడితే దట్ ఈస్ నాట్ మై క్యారెక్టర్. మీరు తెలుసుకోండి సార్. అలా ఎమ్మెల్యేగా ఉన్నాను నేను. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ సార్. ఐఎమ్ బీయింగ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్. నాకు రైట్ ఉంది సార్. నా నేమ్ తీసినారు, ఎల్లారెడ్డికి రండి సార్. నేను వదిలిపెట్టలేదు సార్. ఈ రోజు పోలీస్ ఎంక్వైరీ చేయండి. అది పర్సనల్ ప్రాబ్లంతో డాక్టర్ కొట్లాడు. ఈయన ఒక ఇష్యూ చేస్తున్నాడు సార్. నిజంగా అదే జరిగితే, నిజంగా అక్కడ ఎమ్మెల్యే గుండాయిజం చేస్తే, నిజంగా ట్రాక్టర్ జరిగితే, మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ లో చెక్ ఆన్ ద రికార్డ్ 11
డిపాజిట్ పోయినాయి సార్, ఒకటే వచ్చింది సార్ వీళ్ళకి. వన్ అండ్ షేమ్ ఆన్ హిమ్. అండ్ he came to ఎల్లారెడ్డి. He talked about me. సార్ బాలాజీ